నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది బెంగళూరుకి చెందిన కవిత గారి అద్భుతము. నేను చిన్నతనం నుండి శారీరకంగా ఎంతో బాధపడుతున్నాను. నేను మొదట సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడ్డాను. పిల్లలు పుట్టిన తర్వాత వెన్ను నొప్పికి గురి అయ్యాను. తరువాత నా కాలులో నొప్పి వచ్చింది. ఇవన్నీ శారీరకంగా బాధకు గురిచేశాయి. అయితే శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహం వలన ఎలాంటి అంతర్గత బాధలు కలుగలేదు. కానీ నేను ఎప్పుడూ శారీరక నొప్పితో ఉండేదానిని. ఉదయం నేను దాదాపు 1.5 గంటలు వ్యాయామం చేసేదానిని. దీని తర్వాత మాత్రమే నేను నా రోజు కార్యకలాపాలను చేపట్టి పూర్తి చెయ్యగలిగేదానిని. ఈ ప్రక్రియలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ దివ్య చైతన్య జీవులతో పాటు వస్తారని, వారు సత్కర్మను డౌన్లోడ్ చేసి మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని దాసాజీ పేర్కొన్నారు. నేను ఈ ప్రక్రియలో పాల్గొన్నాను. శ్రీ పరంజ్యోతి కల్కి నా చెవులు గడ్డం మధ్య కొంత శస్త్రచికిత్స చేసినట్లు నేను భావించాను. నా సహస్రార చక్రంలోకి కాంతి ప్రవేశిస్తున్నట్లు నేను కూడా చూశాను. ప్రక్రియ పూర్తయి నిద్రలోకి వెళ్లగానే శ్రీ పరంజ్యోతి కల్కికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మరుసటి రోజు నేను మేల్కొన్నప్పుడు నా శరీరంలో గుర్తించదగిన వ్యత్యాసం ఉన్నందున నేను కలవరపడ్డాను. అప్పుడు నా శరీరంలో నొప్పి లేదని గ్రహించాను. ఇది దాదాపు 20 రోజులు మరియు నా శరీరంలో ఎటువంటి నొప్పి లేదు. ఈ అద్భుతానికి శ్రీ పరంజ్యోతి కల్కికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ పరంజ్యోతి కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు.